ఇంకొన్ని రోజులలో సమ్మర్ హాలిడేస్ అయితే రాబోతున్నాయి. ఈ సమ్మర్ హాలిడేస్లో మంచి టైం పాస్ కావడానికి కొన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కూడా తెచ్చా. ఇవి ఒక్కసారి చూసారంటే ఇంకా మీరు చాలా నచ్చుతాయి. మీకైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చెప్పే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అన్నీ తెలుగు డబ్బులోనే ఉంటాయి. నెంబర్ 1 వచ్చి గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇవైతే అందరికి తెలిసి ఉంటుంది, చాలామందికి ఈ ఫేవరెట్ కూడాను. ఈ వెబ్ సిరీస్ అయితే తెలుగు డబ్బు అయితే చాలా రోజులు అయితే వచ్చింది, అందరు చూసే ఉంటారు. ఇది చూడాలంటే ఫస్ట్ ఫ్యామిలీకి అయితే ఇదైతే మొత్తం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి అర్థం కావాలంటే, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ సీజన్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి. వెబ్ సిరీస్ అయితే ఒక సీజనే 12 గంటలు అయితే ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. వెబ్ సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఈ వెబ్ సిరీస్ అయితే అయిపోవటానికి మీరు సమ్మర్లో అంతా కూర్చొని రోజుకు 1-2 ఎపిసోడ్ చూస్తా అంటే కాదు, రోజు ఒక 3 hours or 4 hours చూస్తా అంటే స్టార్ట్ చేయండి. నేనైతే ఒక సీజన్ చూసా, ఆ సీజన్కి నాకు దోలు తీరిపోయింది. వెబ్ సిరీస్ అయితే వెనస్డే అనమాట. ఇవైతే చాలామంది చూసే ఉంటారు. ఈ తెలుగు డబ్బు అయితే చాలా రోజుల క్రితమే వచ్చింది, ఇప్పుడు సీజన్ 2 కూడా రాబోతుంది. ఒకవేళ ఇంకా చూడకపోతే చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవైతే చాలా ఫేమస్ కూడా, చాలామంది ఇప్పటికే చూసే ఉంటారు. సీజన్ 2 అయితే రాబోతుంది, వెంటనే వెళ్ళి చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, లేకపోతే టెలిగ్రామ్లో కూడా ఉంటుంది, తెలుగులో అవైలబుల్గా ఉంది. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఈ వెబ్ సిరీస్ అయితే సీజన్ 1 ఉంటాయి, ఎక్కువ అయితే ఉండవులేండి. ల్యాగ్ కూడా ఏమి ఉండదు, బాగుంటాయి, ఎక్కడ బోర్ కొట్టు. ఇప్పుడు చెప్పబోయేది మూవీ అనమాట, ఈవిల్ డెడ్. మొత్తం 4 parts అయితే ఉంటాయి. 3 parts అయితే తెలుగులో ఉన్నాయి, ఇంకొక 4th అయితే తెలుగులో అయితే లేదు. ఇవైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట నాకైతే. ఇవి ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా మీరు కానీ నచ్చుతుంది, అంత బాగుంటాయి ఇవైతే మూవీస్. ఇవి 3 movies అయితే బాగుంటాయి, 4th మూవీ చూడకపోయినా పర్వాలేదు. ఈ 3 movies అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చెప్పబోయేది చెర్నోబిల్ అనమాట. ఇవైతే వెబ్ సిరీస్ 8 episodes మాత్రమే ఉంటాయి. రిలయన్స్ నెట్ మీద తీశారనమాట ఈ వెబ్ సిరీస్ అయితే. ఈ వెబ్ సిరీస్ IMDb అయితే 9.2 అయితే ఉంది. ఒకవేళ చూడాలనిపిస్తే చూడండి, బాగుంటాయి. పవర్ ప్లాంట్ మీద ఇదంతా ఉంటుంది స్టోరీ అయితే. ఒకవేళ చూడాలనిపిస్తే చూడండి, ట్రై చేయండి ఒకసారి, మీకు నచ్చవచ్చు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. 12 movies అయితే ఉన్నాయి మొత్తము. ఈ ప్రతి ఒక్క మూవీ అయితే చూసా, అసలు బోరే కొట్టావు అనమాట. ఇవైతే ఖచ్చితంగా నచ్చుతాయి మీకైతే. ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకవేళ చూడకపోతే చూడండి, చాలామంది చూసి అంటారు నాకు తెలుసు. ఇప్పుడు ఒక హారర్ ఫిల్మ్ అయితే చెప్తా. ఇదైతే తెలుగులో అయితే లేదు, ఇంగ్లీష్లోనే ఉంది. మీ ఇష్టం చూడొచ్చు, లేకపోతే లేదు, సబ్‌టైటిల్స్ పెట్టుకొని. మీరేమనుకుంటా నేను చెప్పబోయేది కంజూరింగ్ ది ఎగ్జార్సిస్ట్ అనుకుంటారు, కానీ కాదు, హెరిడిటరీ అనమాట. ఈ మూవీ అయితే మీరు ఒంటరిగా చూసారనుకోండి ఖచ్చితంగా భయపడతారనమాట, ఇది నాకు గ్యారంటీ. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది మూవీ అయితే. మీరు ఒకవేళ ఇంగ్లీష్లో సబ్‌టైటిల్ పెట్టుకొని చూసేటకైతే చూడండి. సరే అయితే నేను చెప్పిన వాటిల్లో మీరు ఎన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూసారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్